బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆదిలాబాద్ జైల్లో ఉన్న బాల్క సుమన్ను పరామర్శిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో కలిసి సుమన్తో పాటు అనిల్ రాజురెడ్డి, లక్ష్మీకాంత్లను పరామర్శిస్తున్నారు. అనంతరం రేవంత్ సర్కార్ కుట్రలను ప్రజలకు వివరించనున్నారు. మంచిర్యాల జిల్లాలోని క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్, సిపిఐ నుంచి 14 మంది అభ్యర్థులు విజయం సాధించారు. జిల్లాకు చెందిన మంత్రి వివేక్, ఎంపీ వంశీ ఈ విజయాన్ని జీర్ణించుకోలేక మున్సిపల్ పాలకవర్గాన్ని దక్కించుకోవాలనే కుట్రతో అరాచకాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాన్ని నిలదీసిన బాల్క సుమన్పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, క్యాతనపల్లిలో కేటీఆర్ పర్యటన ఏ విధంగా కొనసాగుతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? సతీష, కొద్దిసేపటి క్రితమే ఆదిలాబాద్ జిల్లా కేంద్రం చేరుకున్న కేటీఆర్ జిల్లా జైలు వరకు చేరుకొని జైల్లో ప్రస్తుతానికైతే బాల్క సుమన్ తో పాటు బీఆర్ఎస్ నేతలను పరామర్శిస్తున్నారు. కేటీఆర్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అలాగే పలువురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు జైల్లో పడి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతమైతే జైల్లో బాల్క సుమన్ బీఆర్ఎస్ నేతలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శిస్తున్నారు. ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్నారు. అయితే జిల్లా పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిర్మల్ జిల్లా, మంచిర్యాల జిల్లా, అలాగే ఆసిఫాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు జిల్లా కేంద్రానికి తరలి వచ్చారు. ఈ సందర్భంగా అడుగడుగున నిర్మల్ జిల్లా మొదలుకొని ఆదిలాబాద్ జిల్లా వరకు అడుగడుగున కేటీఆర్ కు బీఆర్ఎస్ ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. నిర్మల్ వద్ద టోల్ ప్లాజా వద్ద ఘనంగా బీఆర్ఎస్ స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ బీఆర్ఎస్ శ్రేణులతో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు మనకు ఎంతో మద్దతు ఇచ్చారని, మున్సిపల్ ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా పోరాడారని, వారందరూ కూడా బీఆర్ఎస్ శ్రేణులకు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొనడం జరిగింది. అయితే కేవలము క్యాతన్పల్లి మున్సిపాలిటీలో అడ్డదారిలో గవర్నమెంట్ పీఠాన్ని దక్కించుకునేందుకే బాల్క సుమన్ ను జైల్లో పెట్టడం జరిగింది, చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ప్రజల పక్షాన పోరాడమే బీఆర్ఎస్ లక్ష్యమని, ప్రజల పక్షాన పోరాడుతూ ఎన్ని వేధింపులు గురి చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఖచ్చితంగా అంతిమ తీర్పు మాత్రం ప్రజలే ఇస్తారని, ప్రజల సమస్యలపై నిరంతరం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేరల్గొండ వద్ద బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా టోల్ ప్లాజా వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్న తర్వాత ఆదిలాబాద్ సరిహద్దుల్లో బైపాస్ వద్ద మావాల వద్ద బీఆర్ఎస్ పార్టీ జిల్లాధ్యక్షుడు, మాజీ మంత్రి జోగురామన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 10 కిలోమీటర్ల మేర బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం, బైక్ ర్యాలీతో పాటు పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా ఈ బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే జిల్లా జైలుకు చేరుకొని జైలులో ప్రస్తుతం అయితే కేటీఆర్ బాల్క సుమన్ పరామర్శించడం జరుగుతుంది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై మాట్లాడనున్నారు. అయితే మరోవైపు చూసుకుంటే ఈ మంచిర్యాల కోర్టులో ఈ రోజు బెయిల్ పిటిషన్ పై వాదోపవాదం జరిగిందని, ఇటు బాల్క సుమన్ తో బీఆర్ఎస్ నేతల బెయిల్ పిటిషన్ పై వాదోపవాదాలు జరిగాయి. ఆ తర్వాత ఈ పోలీస్ కస్టడీ కోర్టు వేసిన పిటిషన్ పై కూడా ఇరు వర్గాల మధ్య న్యాయవాదులు తమ వాదనను వినిపించడం జరిగింది. అయితే కోర్టు మాత్రం, న్యాయమూర్తి మాత్రం ఈ నెల 26వ తేదీకి ఈ 2 కేసులను కూడా వాయిదా వేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో కేటీఆర్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్నారు. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.